అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేకతకు స్వాగతం. ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ గ్రెగరీ జాన్ మెండల్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గురించి తెలుసుకుందాం. ఈయన ఆస్ట్రియా దేశంలో ఒక చిన్న పల్లెటూరులో 1822 సంవత్సరం జూలై 20వ తారీఖున జన్మించారు. జనవరి 6న తేదీన 1884 సంవత్సరంలో పరమపదించారు. వీరు క్రైస్తవ మతానికి చెందిన విద్య డిగ్రీ వరకు ఆస్ట్రియా దేశంలోనే పూర్తి చేసి క్రైస్తవ మతం మీద ఉన్న భక్తిభావంతో అదే దేశంలో క్రైస్తవ మతాచార్యుడిగా లేదా చర్చ్ ఫాదర్గా జీవితాన్ని ప్రారంభించారు. ఈయనకు చిన్నతనం నుంచి మొక్కలు పెంచడం, తేనెటీగలను పెంచడం, దాని నుంచి తేనెను సంగ్రహించడం లాంటి పనులు చేసేవాడు. పెద్దయిన తర్వాత మత గురువుగా మత బోధనలు చేసేవారు. వీరి ఇంటి చుట్టూ 120 ఎకరముల పొలము ఉండేది. దీనిలో అనేక రకాలైన మొక్కలను పెంచేవారు. వీరి తోటలో ఒకే రకమైన మొక్కలతో వివిధ రకాలైన వైవిధ్యాలు గమనించారు. వైవిధ్యాలంటే తేడాలు, ముఖ్యంగా బఠానీ మొక్కలు 17 రకాలైన వైవిధ్యాలను గమనించారు. ఉదాహరణకు ఎత్తుకు సంబంధించి పొడవు మరియు పొట్టి మొక్కలు, పసుపు రంగులో ఉండే పుష్పాలు మరియు తెలుపు రంగులో ఉండే పుష్పాలు, శిఖరాగ్రంలో ఉండే పుష్పాలు మరియు మొక్కల యొక్క కనుపు భాగంలో నుండే పుష్పాలు, ఇలాంటి అనేక వైవిధ్యాలతో ఉండే బఠానీ మొక్కలను గుర్తించారు. వీటి మీద దాదాపు 30 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఈ విధంగా జరగడానికి జన్యువుల కారణాలని చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల నుండి లక్షణాలు పిల్లలు సంక్రమించేసే జన్యువులు అని చెప్పి ఈ విధానాన్ని అనువంశికత లేదా ఇన్హెరిటరీ అని చెప్పారు. మొక్కల్లో అనేక రకాలైన లక్షణాలను గుర్తించారు. ఒక లక్షణాన్ని ఒక జత జన్యువులు నియంత్రిస్తాయని చెప్పారు. జత జన్యువులలో ఒకే రకంగా ఉండే వాటిని యుగ్మ జన్యువులని 2 వేరువేరుగా ఉంటాయని చెప్పారు. ఉదాహరణకు ఎత్తుకు సంబంధించిన 2 జన్యువులు ఒకే విధంగా ఉంటే ఆ మొక్క ఎత్తు పెరుగుతుంది. అదేవిధంగా జంట జన్యువులు పొట్టిగా ఉన్నట్లయితే ఆ మొక్క పొట్టిగా పెరుగుతుంది. జన్యువులు ఒక జన్యువు ఎత్తగా ఇంకొక జన్యువు పొట్టిగా ఉన్నట్లయితే ఏ జన్యువు బలంగా ఉంటుంది ఆ లక్షణం వస్తుందని చెప్పారు. ఇది ప్రధానంగా విషమ యుగ్మజాలాల్లో కనిపిస్తుంది. జాన్ మెండల్ జన్యు శాస్త్రం మీద 3 మూల సూత్రాలను ప్రతిపాదించారు. అవి ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, మూడవది లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆధారంగా చేసుకుని తర్వాత కాలంలో అభివృద్ధి చేశారు. ఈయన బ్రతికినంత కాలం ఈయన చేసిన ప్రయోగాలు, పరిశోధనలు, సిద్ధాంతాలు ఎవరూ పట్టించుకోలేదు. మెండల్ చనిపోయిన తర్వాత 1900 సంవత్సరంలో తర్వాత వెలుగులోకి వచ్చాయి. ఈయన చనిపోయిన తర్వాత జన్యువు అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుందో జీవులు చెప్పారు. జీవుల శాస్త్రం మొత్తం కణజాలంతో నిర్మితమవుతుంది. దానిలో ఉండే ఒక్కొక్క చిన్న యూనిట్ అని కణము అని అంటారు. కణంలో కణచత్వము, కణద్రవ్యము, కణమ మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంలో న్యూక్లియో ప్లాసం ఉంటుంది. దానిలో క్రోమోసోమ్లు, వీటి మీద డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో ఉండే చిన్న చిన్న యూనిట్లను జీన్ లేదా జన్యు అని చెప్పారు. ఒక జంట జన్యువులు ఒక లక్షణాన్ని నియంత్రిస్తాయి అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. జన్యువులను కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చని నిరూపించిన శాస్త్రజ్ఞుడు హరగోవింద్ ఖురానా. ఈయనకు కృత్రిమ జన్యువులు కనుగొన్నందుకు నోబెల్ బహుమానం కూడా వచ్చింది. ఈయన మన భారతుడని చెప్పుకోవడం మనకే గర్వకారణం తెలుసా. ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు గ్రెగరీ జాన్ మెండల్ వర్ధంతి సందర్భంగా మనం ఆయనకు నివాళులు అర్పిద్దాం. ఈ వ్యాసాన్ని మనకు పంపించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు, గౌరవ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా. వ్యాఖ్యాత, వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్, అనంతపురం.